హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. పిల్లల స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోని మార్నింగ్ చాలా బిజీగా ఉంటుంది కదా. ఒక పక్క బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్కి ఏం పెట్టాలని ఇలా హడావిడిగా ఉంటాము. సేమ్ మా ఇంట్లో కూడా అంతే. కాకపోతే వియాన్ బాబుకి ఇంకా ఫుల్ డే స్కూల్స్ స్టార్ట్ అవ్వలేదు, కానీ మా హస్బెండ్కి బాక్స్ అయితే ప్యాక్ చేయాలి. ఈరోజు టిఫిన్ అండ్ లంచ్ ఏం ప్రిపేర్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ రైస్ పెట్టేశాను, అది కుక్ అయ్యే లోపు ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. దోసలు వేస్తానన్నమాట. దానికి కాంబినేషన్గా టొమాటో పుదీనా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. టొమాటో పుదీనా చట్నీ కోసం ప్యాన్లోని ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పుదీనా, టొమాటోస్తో పాటు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి. టొమాటోస్ సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉంచితే సరిపోతుంది. ఇంక ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే, అంతే. టొమాటో పుదీనా చట్నీ రెడీ అయిపోయినట్టే. కావాలంటే మీరు లాస్ట్లో తాలింపు పెట్టుకోవచ్చు, కానీ నేను సెపరేట్గా అంటూ తాలింపు ఏం పెట్టను. మధ్యాహ్నం లంచ్కి ఏం కుక్ చేయాలో ముందు రోజు నైటే డిసైడ్ అవుతాను, కాబట్టి నాకు వంట ఈజీ అయిపోతుంది అనమాట. అప్పటికప్పుడు ఏం చేయాలా అని ఆలోచించే హడావిడి ఏమీ ఉండదు. ఇలా వెజిటేబుల్స్ ఏమైనా కుక్ చేస్తున్నప్పుడు కొంచెం కటింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ముందు రోజు ఈవినింగే ఆ వెజిటేబుల్ని కట్ చేసి ఉంచేస్తా. రిమైనింగ్ అంతా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకుంటే సరిపోతుంది. కుక్కర్ విజిల్స్ వచ్చేసే లోపు ఇక్కడ టొమాటోస్ కూడా మంచిగా మగ్గిపోయాయి. ఇంకా అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. ఈ లోపు బర్బాటీ ఫ్రై కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. మొన్న కిచెన్ క్లీన్ చేసేటప్పుడు తవ్వకాల్లో నాకు ఈ ఐరన్ ప్యాన్ కనిపించింది. అరే ఏంట్రా ఇది, అవకాశం ఉన్నా కూడా నువ్వు ఐరన్ ప్యాన్ ఎందుకు యూజ్ చేయట్లేదా అనుకొని ఇంకా వెంటనే దాన్ని సీజనింగ్ చేశానమాట. ఇప్పుడు సేమ్ అదే ఐరన్ కడాయిలోని బర్బాటీ ఫ్రై చేస్తున్నా. ఐరన్ ప్యాన్స్ మెయింటైన్ చేస్తే చాలా మంచిగా ఉంటాయి తెలుసా. నిజంగా నాన్ స్టిక్ వాటికన్నా ఇవి చాలా బాగా పనిచేస్తాయి. అండ్ ఇవి మనం చాలా ఏళ్ళు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే, నార్మల్ కళాయిలాగా ఈ కళాయిలో కూడా వండేసి అలా పెడితే ఆ కర్రీ టేస్ట్ అండ్ కలర్ రెండూ మారిపోతాయి. ఎందుకంటే ఐరన్ ఆ ఫుడ్లోకి ఇన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి. వంట అయిపోగానే ఆ కర్రీని వేరే గిన్నెలోకి సర్వ్ చేసేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నేను ప్రతిరోజు చేసే కుకింగ్ చాలా సింపుల్గా చేస్తాను. ఈవెన్ ఆనియన్ కూడా ఎక్కువ యూజ్ చేయను. మీరు నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళైతే మీకు తెలిసే ఉంటుంది. చూసారు కదా, బర్బాటీ తాలింపు పెట్టాను. ఇంకా అది కుక్ అయ్యే లోపు ఇందాక రైస్ ఆల్రెడీ కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇది లంచ్ బాక్స్కి ప్యాక్ చేసేస్తా. ఇట్లా ఒక పని అవుతుండగానే ఇంకొక పని చేసుకుంటాను. దీన్నే మల్టీ టాస్కింగ్ అంటారు. ఇలా చేసుకోవడం వల్ల మనకి పనులన్నీ చాలా క్విక్గా అయిపోతూ ఉంటాయి. ఇలా కాకుండా లంచ్ బాక్సే కదా, వెళ్లే ముందు ప్యాక్ చేద్దాంలే, ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకుందాము అనుకుంటే రెస్ట్ తీసుకుంటాం కాదనట్లే. కాకపోతే మీరే అబ్జర్వ్ చేయండి, చేసిన పని చేస్తున్నట్టే ఉంటాము, ఎక్కడా పని తెమలదు. ఎంత చేస్తున్నా పని కనిపిస్తూనే ఉంటుంది. అలా కాకుండా ఎప్పటికప్పుడు ఒకదాని తర్వాత ఒకటి పని చేసుకున్నాం అనుకోండి, చక్కగా పని క్విక్గా అయిపోతుంది అండ్ మనం ఎక్కువ టైం రెస్ట్ తీసుకోవచ్చు. అలా లంచ్ బాక్స్ ప్యాక్ చేసిన తర్వాత ఇప్పుడు చట్నీ మిక్సీ పట్టేస్తున్నా. ఆ మిక్సీ వేసేటప్పుడు ఏం లేదు, మిక్సీ ఏదో ప్రాబ్లం వచ్చి మొత్తం చట్నీ అంతా నా ముఖం మీదకే తుల్లిందనమాట. నిజం చెప్తున్నా, ఆ రోజు డబుల్ వర్క్ అయిపోయింది. లక్కీగా మా హస్బెండ్ వచ్చి కొంచెం క్లీన్ చేశారు, కానీ ఆయన వర్షన్లో ఆయన క్లీన్ చేశారేమో, కానీ నా వర్షన్లో ఇంకా అక్కడ స్టెయిన్స్ కనిపిస్తూనే ఉన్నాయి. మళ్ళీ అదంతా క్లీన్ చేసుకుంటూ కూర్చున్నా. అక్కడే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 hour టైం పట్టేసింది. ఇంకా హడావిడిగా మళ్ళీ వంట చేస్తున్నాను. ఈరోజు లంచ్లోకి అన్నం, మజ్జిగ చారుతో పాటు బర్బాటీ ఫ్రై ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను.
మజ్జిగ చారుకి కావలసిన ఆనియన్, అల్లం, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టేసా. ఇంకా అలానే పెరుగులోని కొంచెం వాటర్‌తో పాటు సాల్ట్ కూడా యాడ్ చేసి అలా మిక్స్ చేసి పెట్టాను. ఇప్పుడు ఆ మజ్జిగలోని తాలింపు యాడ్ చేసుకోవాలి. తాలింపులో చాలామంది శనగపిండేస్తారు. కాకపోతే నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు. కాబట్టి నేనెలా తాలింపు పెడతానో చూసేయండి. ప్యాన్‌లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్రతో పాటు అల్లం ముక్కలు, ఎండుమిరపకాయలు, కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఈ రసంలోని మనం ఎటువంటి కారం యాడ్ చేయం కాబట్టి పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చితోనే కారం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే కరివేపాకుతో పాటు సన్న స్లైసెస్‌గా కట్ చేసిన ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఎన్ని యాడ్ చేసుకుంటారు అన్నది మీ ఇష్టం. నేనైతే ఇక్కడ ½ కేజీ పెరుగుకి గాను 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని తీసుకున్నాననమాట. సో, ఆనియన్స్‌తో పాటు రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసి ఇప్పుడు ఈ ఆనియన్స్ అంతా మగ్గేంత వరకు లో ఫ్లేమ్‌లోని మూత పెట్టి మగ్గిస్తే చక్కగా ఆనియన్స్ మగ్గిపోతాయి. ఇందాకెప్పుడో బర్బాటీ ఫ్రై అవ్వడానికి పెడితే అవి ఇప్పుడికి మగ్గాయి. నా వంట అంతా లో ఫ్లేమ్‌లో జరుగుతుంటది. పెళ్లవ్వకముందు నేను కూడా హై ఫ్లేమ్‌లో పెట్టి వంట చేసేదాన్ని. లిటరల్‌గా అమ్మ అయితే, "అమ్మ మంట తగ్గించే బాబు ఎంతకని హై ఫ్లేమ్‌లో పెట్టి చేస్తావు" అనేది. కాకపోతే అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు నేను వంట చేస్తున్నాను కదా! లో ఫ్లేమ్‌లో మంట పెట్టి చేసుకోవడమే ఉత్తమం అని నాకు అర్థమైంది. సరే, ఇంక చూసారు కదా! ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోని పసుపుతో పాటు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశాననమాట. ఇంగువ ఆప్షనల్. మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. లేదా స్కిప్ చేసినా పర్వాలేదు. ఇంకా ఆ తాలింపంతా తీసుకొచ్చి ఈ మజ్జిగలో యాడ్ చేసేసుకోవడమే. అంతే, మజ్జిగ చారు రెడీ అయిపోయినట్టే. చాలా బావుంటదండి. వేడి వేడి అన్నంలో మజ్జిగ చారు, బంగాళదుంప ఫ్రై ఆర్ ఎనీ అదర్ ఫ్రై కర్రీతో ఈ కాంబినేషన్ ట్రై చేయండి. మీకు డెఫినెట్‌గా నచ్చుతుంది. మాకిటు వైజాగ్ సైడ్ ఎక్కువగా సమ్మర్స్‌లో ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకుంటాము. కానీ ఈ ఇయర్ సమ్మర్స్ ఎప్పుడొచ్చాయో, ఎప్పుడు వెళ్ళిపోయాయో కూడా అర్థం కాలేదు కదా! ఇంకిక్కడ ఇదేంటి అనుకుంటున్నారా? ఇది దోస బ్యాటర్ అండి. అదేంటి మరి ఈ కలర్‌లో ఉంది అనుకుంటున్నారా? అయితే మీరు లాస్ట్ వీడియో చూసుండాలి. లాస్ట్ వీడియోలో నేను బూందీ వేశాను కదా! బూందీ వేయగా మిగిలిన పిండిలోని కొంచెం గోధుమ పిండి, బియ్యం పిండి, ఉప్పు, జీలకర్ర వేసి ఇలా దోస బ్యాటర్‌కి కలిపి పెట్టాననమాట. ఆ బ్యాటర్ ఇంక ఫ్రిడ్జ్‌లో ఏం పెట్టలేదు. బయటే ఉంచేసా. సో, నెక్స్ట్ డే మార్నింగ్ దోసలు వేద్దాం అనుకున్నాను. దోసలు ఎలా వస్తాయో, అసలు దోసలు వస్తాయో రావో అనుకున్నాను. కానీ చూస్తున్నారు కదా! దోసలైతే చాలా వచ్చాయి. అండ్ టేస్ట్ కూడా మరీ అంత అద్మానంగా ఏం లేవు. బావున్నాయి. మీరు ట్రై చేయాలి అనుకుంటే ఏం లేదు. ఒక మిక్సింగ్ బౌల్‌లో 1 కప్ గోధుమ పిండికి ½ కప్పు శనగపిండి, ఒక పావు కప్పు బియ్యం పిండి, ఉప్పు, జీలకర్ర వేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. నేను బూందీకి వేశాను కదా! సో, అందుకని చెప్పేసి అందులో కొంచెం ఫుడ్ కలర్, ఇంకా బేకింగ్ పౌడర్ యాడ్ చేశాను. కాకపోతే ఇవి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దోసలు చూసారు కదా! మంచిగా వచ్చాయి. ఇంకా దోస అలాంగ్ విత్ టొమాటో పుదీనా చట్నీ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. అక్కడితో బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇంకా లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి. ఆల్రెడీ రైస్ ప్యాక్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇంకా మజ్జిగ చారు కూడా ప్యాక్ చేస్తున్నాను. ఈ మజ్జిగ చారు నిజంగా అండి చాలా టేస్టీగా ఉంటది. ఉత్తది అలా గ్లాస్‌లో వేసుకొనైనా తాగేయొచ్చు. నాకు వియాన్‌కి అలా గ్లాస్‌లో వేసుకొని తాగడం అంటే ఎంత ఇష్టమో. ఇంకా బాక్స్ అంతా ప్యాక్ చేసేసా. ఇక్కడితో నా మార్నింగ్ చోర్స్ కంప్లీట్ అయిపోయాయి. ఆయన ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత అరౌండ్ 12:30 ఆర్ 1 అవుతుంది. ఇప్పుడు నేను వియాన్ స్కూల్‌కి వెళ్తున్నా. స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా! ఇంకా యూనిఫార్మ్స్ అని, బుక్స్ అని, స్కూల్ ఫీజులని ఈ హడావిడంతా చూసుకోవాలి కదా! అండ్ దట్ టూ నెక్స్ట్ స్టాండర్డ్‌కి వెళ్ళేటప్పుడు టీచర్స్ కూడా చేంజ్ అవుతారు కాబట్టి ఇప్పుడున్న టీచర్స్‌తో కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఆ కమ్యూనికేషన్ కోసమే స్కూల్‌కెళ్ళాననమాట. ఇంకా వచ్చిన తర్వాత లంచ్ తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని నౌ ఇట్స్ ప్యాంపరింగ్ టైమ్. సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన గురించి మనమే కేర్ తీసుకోవాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారు అన్నది మన భ్రమ. చక్కగా స్కిన్ కేర్ తీసుకోండి, హెయిర్ కేర్ తీసుకోండి. ఎవరో ఏదో అనుకుంటారని అస్సలు ఆలోచించొద్దు. మాట్లాడే వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. నరం లేని నాలిక ఎన్ని రకాలుగానైనా తిరుగుతుంది. సో, ఫర్గెట్ అబౌట్ ద సొసైటీ. ఫస్ట్ స్టార్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ నేను ఎగ్ మిక్స్ చేశాను కదా ఒక బౌల్‌లోని, అది హెయిర్ కోసం అనమాట. ఈ మధ్య హెయిర్ చాలా డ్రై అయిపోతుందని ఎగ్ అండ్ కర్డ్ 2 మిక్స్ చేసి అప్లై చేస్తున్నా. మంచి రిజల్ట్స్ ఉంటున్నాయి. ఇంకా ఇది వచ్చేసి ఫేస్ కోసం బోత్ స్క్రబ్ అండ్ ప్యాక్‌గా యూజ్ చేయొచ్చు. ఒక మిక్సింగ్ బౌల్‌లోని 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ ముల్తానీ మట్టి అలాంగ్ విత్ ద మిల్క్ అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఇది ఫేస్‌కి అప్లై చేసిన తర్వాత కంప్లీట్‌గా డ్రై అయినంత వరకు ఉంచొద్దు. జస్ట్ కొంచెం సెమీ డ్రై అయిన తర్వాత ఫేస్ వాష్ చేసేటప్పుడు స్క్రబ్ చేసుకుంటూ చేస్తే మొత్తం డెడ్ స్కిన్ సెల్స్‌తో పాటు ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుంది.
ఇంకా అలానే హెయిర్ ప్యాక్ కోసం ఎగ్ అండ్ కర్డ్ మిక్స్ చేసి పెట్టాం కదా, అది హెయిర్‌కి అప్లై చేసుకొని ఒక 1 అవర్ అలా ఉంచిన తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోవడమే. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. నేను వీక్లీ ట్వైస్ ఈ ప్రాసెస్ చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత అలా మంచిగా సెల్ఫ్ ప్యాంపరింగ్ చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ ఆరాంగా కూర్చొని ప్రశాంతంగా శివయ్యకి పూజ చేసుకున్నా. సో, ఇలా నా మండే జరిగిందండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అండ్ కొంచెమైనా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఈ రోజు చూపించిన రెసిపీస్ ట్రై చేసి ఎలా కుదిరాయో కమెంట్స్‌లో చెప్పడం మర్చిపోవద్దు. సో, దిస్ ఎండ్స్ టుడేస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. సరే, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.